హలో హాయ్ అండి అందరికీ. ఏపీలోని డ్వాక్రా మహిళలకు శుభవార్త. ఒక్కొక్కరికి ₹1,00,000 ఇవ్వనున్న ప్రభుత్వము. వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరో కానుక ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు వారికి ₹1,00,000 ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు సెర్ప్ కసరత్తు మొదలుపెట్టింది. ప్రతి ఏటా 100 కోట్లు మంజూరు చేయనున్నది. ఎంతమంది అర్హులు ముందుకొచ్చినా ఈ రుణాలు అందించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపి కబురు చెబుతోంది. ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరో కానుకను అందించేందుకు సిద్ధమైంది. డ్వాక్రా మహిళలకు త్వరలో కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. డ్వాక్రా మహిళల పిల్లల చదువులు, వివాహ అవసరాలకు ప్రభుత్వం రుణం అందించనున్నది. ఈ మేరకు 5% వడ్డీతోనే ₹1,00,000 వరకు రుణాన్ని అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదల పిల్లలు చదువులు, వివాహాలు చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. కొందరు బయట ఎక్కువ వడ్డీకి అప్పులు చేస్తున్నారు. ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ మేరకు పేదల కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై అధికారులు కసరత్తులు మొదలుపెట్టగా సీఎంఓ నుంచి ఆమోదం వచ్చింది. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున లేని పక్షంలో మరో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. డ్వాక్రా మహిళలకు అందించే ఈ పథకాన్ని సెర్ప్ అనగా గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ పరిధిలోని స్త్రీనిధి సంస్థ ద్వారా అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలు ఉన్నారు. ఈ మేరకు డ్వాక్రా మహిళల పిల్లల చదువులు, వివాహాల కోసం రుణాలు తీసుకునేందుకు ఎంతమంది అర్హులు ముందుకు వచ్చినా రుణాలు ఇవ్వాలని భావిస్తోంది. ఈ పథకాన్ని ప్రభుత్వం ఏటా ₹1,000 కోట్ల కేటాయించనున్నది. వచ్చే 4 ఏళ్లలో ₹4,000 కోట్ల రుణాలు ఇచ్చేలా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు నిధుల సమీకరణపై కసరత్తు చేశారని సెర్ప్ అధికారులు వెల్లడించారు. ఈ సమాచారం గనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.